క్యూర్ బిల్లుపై ప్రజా అభిప్రాయ సేకరణ పబ్లిక్ డొమైన్ లో పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం. బిల్లులో గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల విభజన అంశాలట. పాత జిహెచ్ఎంసి చట్టంలోని అంశాల కొనసాగింపు. సీఎం అధ్యక్షన క్యూర్ అపెక్స్ గవర్నెన్స్ కౌన్సిల్ ఏర్పాటుకు నిర్ణయమట. ఈ నెల 24 వరకు అభిప్రాయ సేకరణకు గడువట. హైదరాబాద్ మహానగర పరిధిలో పట్టణ పరిపాలనను పూర్తిగా ఆధునికంగా చేసేందుకు కోర్ అర్బన్ రీజియన్ బిల్లు 2026 క్యూర్ బిల్లును ముసాయిదాను ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఆ బిల్లును పబ్లిక్ డొమైన్ లో ఉంచింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 1955 నాటి పాత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసి చట్ట స్థానంలో కొత్త సంస్కరణలు తీసుకురానున్నారట. ఇప్పుడు సరే, పబ్లిక్ డొమైన్ గురించి నేను కూడా గతంలో చాలా సార్లు ఇదే మార్నింగ్ న్యూస్ లో లేదా ఇదే వీడియోలో నేను చాలా సార్లు చెప్పా. మీరు ఒక నిర్ణయాన్ని తీసుకుని ప్రవేశపెట్టే టైంలో ఇప్పుడు 3 కార్పొరేషన్ల విభజన అన్నారు. దానికి ముందు పబ్లిక్ డొమైన్ లో పెట్టి పబ్లిక్ ఆలోచన తీసుకోవడం అవసరం. అంటే ఒక నిర్ణయాన్ని మనం బయటకు తీసుకొచ్చేసాక పబ్లిక్ డొమైన్ లో పెట్టి మేము ఈ చట్టాన్ని తీసుకురాబోతున్నాం, ఈ చట్టాన్ని ఇది మీకు ఇష్టమా, ఇది మీకు ఇష్టం అంటే ఆల్రెడీ అక్కడ జరగాల్సిన నష్టం జరిగిపోయాక ఈ ఇష్టంతో పనే ఉంది మీకు. ఇప్పుడు ప్రజల ఇష్టం, ప్రజల నిర్ణయం లేకుండానే కంప్లీట్ గా మీరు ఒక ఆలోచన తీసుకొచ్చి దాన్ని ప్రజల మీద రుద్దుతున్న టైంలో అప్పుడు మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టి పబ్లిక్ ఆలోచన, పబ్లిక్ నిర్ణయాన్ని తీసుకుని ఏం ఉపయోగం దానివల్ల? మీరు ఎప్పుడు దీని మీద ఆలోచించాలి? మీరు ప్రవేశపెట్టే ముందు ఆలోచన దశలో ఉన్నప్పుడే అప్పుడు మీరు ఈ పబ్లిక్ ఒపీనియన్ అనేది ఒకటి పెడితే పబ్లిక్ నుంచి ఎట్లాంటి రివ్యూస్ వస్తున్నాయి, ఎడ్యుకేటెడ్ ఏమంటున్నారు, రైతులు ఏమంటున్నారు, మహిళలు ఏమంటున్నారు, స్టూడెంట్స్ ఏమంటున్నారు అనేది ఒక పబ్లిక్ ఒపీనియన్ అనేది పోల్ పెట్టిన తర్వాత ఆ పోల్ బేస్ చేసుకుని మీరు డివైడేషన్ చేయాలి, కార్పొరేషన్ డివైడింగ్ చేయాలి. లేదు ముందే 3 కార్పొరేషన్లు డివైడ్ చేసి అక్కడ అధికారులను నియమించేసి అన్ని జరిగిపోయిన తర్వాత ఈ రోజు ఏదో ఒక చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం కోసం మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టి పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే మీరు దేనికి నిర్ణయం తీసుకోవాలో, దేనికి పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవాలో దానికి పక్కన పెట్టి ఈ రోజు కొసరికి మీరు పబ్లిక్ ఒపీనియన్ అడుగుతా ఉన్నారు. మరి ఇదే విధిగా చాలా విషయాలు మీరు పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి, పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవాలి కదా. హైడ్రా మీద తీసుకోవాలి, నిరుద్యోగుల అంశం మీద తీసుకోవాలి పబ్లిక్ ఒపీనియన్. అసలు మీ పరిపాలన మీద 6 గ్యారెంటీలు అవుతున్నాయా లేదా అనే దాని మీద పబ్లిక్ ఒపీనియన్ రావాలి. ఈ 3 కార్పొరేషన్ల మీద పబ్లిక్ ఒపీనియన్ రావాలి. ఫ్యూచర్ సిటీ మీద పబ్లిక్ ఒపీనియన్ రావాలి. RRR మీద పబ్లిక్ ఒపీనియన్స్ కావాలి. అన్ని కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. కులగణన సర్వే మీద పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవాలి, పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. కులగణన సర్వే మీద కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. కులగణన సర్వే లెక్కలు ఏ రకంగా తీసిరు మీ లిస్ట్ మొత్తం పెట్టండి కంప్లీట్ గా. పబ్లిక్ డొమైన్ లో ఓపెన్ గా పెట్టండి. ఇప్పటికీ అది చేసే పరిస్థితి అదిగో పెడుతున్నారు, ఇదిగో తీస్తున్నారు అంతే. ఏదనంటే 3,53,00,000 మంది ప్రజలు తెలంగాణలో ఉన్నారు అంటున్నారు. 2014లో జరిగిన ఆ జనగణనలోనే ఆ రకమైన దగ్గరగా అంటే ఉమ్మడి రాష్ట్రంలో 2012-14 ఆ సమయంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఇంచుమించు తెలంగాణ జనాభా 3 కోట్ల పైనే, 3,50,00,000 పైనే, దాదాపు 3,50,00,000 దగ్గర ఉన్నాయి. ఉన్నారు ఇప్పుడు అంతే ఉన్నారు. అసలు ఎవరు పెరగలే, అంతే కదా. ఇప్పుడు ఎవరు అసలు పబ్లిక్ అనే వాళ్ళు పెరగలే. సో ఇప్పుడు క్యూర్ బిల్లుపై ప్రజాభిప్రాయాన్ని సేకరించి ఏం చేస్తారు? ఇప్పుడు మీరు సేకరించి దాని వల్ల ఉపయోగం ఏముంది? అసలు క్యూర్ అనేది ప్రవేశపెడుతున్న క్రమంలోనే మీరు పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవాలి. అప్పుడు పబ్లిక్ ఎంతమంది సుముఖంగా ఉన్నారు, ఎంతమంది దీన్ని రిజెక్ట్ చేస్తున్నారు అనేది క్లారిటీ ఉంటుంది. అంతా మీరు చేయాల్సిందంతా చేసేసి ఈ రోజు పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవడం అంటే, పబ్లిక్ కి ప్రాధాన్యత ఇవ్వడం అంటే ఎంతవరకు కరెక్ట్ అది?